ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన వారంతా కూడా కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బావిలోకి తీసుకెళ్లింది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారులో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అందించిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోనే బల్వత్తాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు, అతని భార్య భాగ్య, కుమారుడు నిహాన్స్, కుమార్తె శాన్విక కారులో సిద్దిపేట నుంచి తమ స్వగ్రామానికి బయలుదేరారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారు వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక జేసీపీ సాయంతో బావిలో నుంచి కారును వెలికితీశారు. అప్పటికే కారులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో బల్వత్తాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.